తాడిపత్రి పెద్దగా పరిచయం అక్కర్లేని ఈ పేరు వినగానే ముందు గుర్తుకు వచ్చేది హై టెన్షన్ పాలిటిక్స్. ఎందుకంటే ఏపీ మొత్తం మీద అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాల్లో అగ్రభాగాన ఉంటుంది ఇది. అందుకు ప్రధాన కారణం కేతిరెడ్డి పెద్దిరెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నది స్థానికంగా ఉన్న అభిప్రాయం. వీరిద్దరి మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు ఈ నాటిది కాదు. 4 దశాబ్దాల నుంచి 2 కుటుంబాల మధ్య వార్ నడుస్తూనే ఉంది. వైసీపీ హయాంలో జేసీకి అడుగడుగునా ఇబ్బందులు ఎదురయ్యాయి. మున్సిపల్ చైర్మన్ హోదాలో ప్రభాకర్ రెడ్డి, నాడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి, ఇలా ఇద్దరి మధ్య ఆధిపత్య పోరుతో నిత్యం తాడిపత్రి రణరంగంగా కనిపించేది. ఈ క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి మీద చాలా కేసులు పడ్డాయి. కట్ చేస్తే 5 ఏళ్లలో సీన్ మారిపోయింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభాకర్ రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచాడు. దీంతో మళ్లీ తాడిపత్రి పాలిటిక్స్ లో జేసీ ఫ్యామిలీది పైచేయింది. అప్పటి నుంచి కేతిరెడ్డి పెద్దిరెడ్డిని టార్గెట్ చేయడం అట్టుంచితే అసలు ఆయన్ని నియోజకవర్గంలోకి కూడా అడుగు పెట్టనివ్వలేదు. 1 కాదు 2 కాదు, ఏకంగా 8 నెలల నుంచి ఇదే పరిస్థితి. అసలు దీనంతటికి కారణం పోలీసులే అన్నది మాజీ ఎమ్మెల్యే వాదన. తాను తాడిపత్రి వెళ్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్తున్నారని, అసలు గత చరిత్ర ఏంటో ఒకసారి చూడాలని అంటున్నారు ఆయన. జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో ఉంటేనే అసలైన లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని, 6 నెలల పాటు ఆయన అక్కడ కాకుండా చూస్తే శాంతి భద్రతలు ఆటోమేటిక్గా అదుపులోకి వస్తాయన్నది పెద్దిరెడ్డి వర్షన్. తనని తాడిపత్రి రానివ్వకపోవడమే కాకుండా వైసీపీ శ్రేణుల ఇళ్లకు మున్సిపల్ అధికారులు నోటీసులు ఇస్తున్నారని, జేసీ ప్రభాకర్ రెడ్డి కనుసన్నల్లోనే మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ పనిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు పెద్దిరెడ్డి. జేసీ అవినీతిపై హైకోర్టు వెళ్లే ప్లాన్తో ఉన్నట్లు చెప్తున్నారు ఆయన. అసలు అధికారులే వైసీపీ శ్రేణులను ఊళ్ళో వదిలిపోవాలని చెప్పడం ఏంటన్నది మాజీ ఎమ్మెల్యే క్వశ్చన్. అసలు ఇలాంటి రాజ్యాంగాన్ని ఎక్కడైనా చూసారా అంటూ నిలదీస్తున్నారు. అయితే ఇదే సమయంలో అందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయుల నుంచి కూడా ఇదే స్థాయిలో కౌంటర్స్ పడుతున్నాయట. ప్రతిసారి పోలీసులు వర్షన్ అడుగుతున్నావు, నీకు దమ్ము ధైర్యం ఉంటే రా చూసుకుందామంటూ సవాల్ చేస్తున్నారట. నీ కొడుకుల్ని ముందు తాడిపత్రి రమ్మను, తర్వాతి సంగతి తర్వాత మాట్లాడుకుందామంటూ మీసాలు మెలేస్తున్నట్లు తెలుస్తోంది. గత 5 ఏళ్లలో తాడిపత్రి నియోజకవర్గాన్ని విచ్చలవిడిగా దోచుకొని తిని ఇప్పుడు విదేశాలకు వెళ్లి జల్సా చేస్తున్నారని వస్తే వాళ్ళ సంగతి కూడా తేలిపోతుందని అంటున్నారట. పోలీసుల అభ్యంతరం చెప్తోంది నీకే తప్ప నీ కొడుకులకు కాదు కదా, వాళ్ళని ఎవరు ఏమి అనరు కదా, ముందైతే విదేశాల నుంచి కొడుకుల్ని పిలిపించమంటూ కేతిరెడ్డి మీదకి జేసీ అనుచరులు కాలు దువ్వుతున్నట్లు చెప్పుకుంటున్నారు. గత 5 ఏళ్లలో ఏం చేశావో గుర్తు చేసుకో అంటూ గుర్తు చేస్తున్నారట. ఇలా మొత్తం మీద కేతిరెడ్డి పెద్దిరెడ్డి కుటుంబం తాడిపత్రికి తిరిగి రావడం అన్నది డైలీ సీరియల్ ని మించిన ట్విస్టులతో అంతకంటే ఎక్కువగా సాగుతుందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఈ సీరియల్ కి ఎండ్ కార్డ్ ఏ రూపంలో పడుతుందో చూడాలి మరి.